హలో, నేను డాక్టర్ సాహితీ సల్గుటి, చీఫ్ కన్సల్టెంట్ యశస్ నేత్రాలయ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ కెరటోకోనస్. అసలు కెరటోకోనస్ అంటే ఏంటి? కెరటోకోనస్ అంటే వీక్నెస్ ఆఫ్ ద కార్నియా అని అర్థం అండి. కార్నియా అంటే మన నల్లగుడ్డు. మన నల్లగుడ్డు జనరలీ సి షేప్లో ఉండేది. అది వీక్ అయ్యి సెంట్రల్ పార్ట్ బల్జ్ అయ్యేదాన్ని కెరటోకోనస్ అని అంటారు. కెరటోకోనస్ అసలు ఎవరిలో కనిపిస్తుంది? ఇది మనకి ఎర్లీ టీన్స్ నుంచి స్టార్ట్ అయ్యి లేట్ 20s to 30s, కొంతమంది 40s వరకు కూడా కనిపిస్తుంది. వెరీ రేర్లీ కంజనైటల్ కెరటోకోనస్ అంటే చిల్డ్రన్లో కూడా కనిపించే ఛాన్స్ ఉంటుంది. మనకి కెరటోకోనస్ అనేది ఎవరిలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే డస్ట్లో ఎక్కువ ఉండేవాళ్ళు. సెకండ్ థింగ్ అలర్జిక్ కంజక్టివైటిస్, ఇంక్రీజ్ డ్రైనెస్, బ్లెఫరైటిస్, మిబోమియం గ్లాండ్ ప్రాబ్లమ్స్, వీళ్ళలో మన కెరటోకోనస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. మేజర్ రీజన్ ఫార్ కెరటోకోనస్ ఎందుకు వస్తుంది అని అంటే 90% ఆఫ్ ద పీపుల్లో ఐ రబ్బింగ్ వల్ల అండి. మనం ఐ రబ్ చేసేటప్పుడు ఈ పార్ట్లో ప్రెషర్ పెరిగి మనకి అది మనకి షేప్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అని అంటే మన స్లీపింగ్ పొజిషన్. చాలామందికి ఇలా పడుకోవడం అనే అలవాటు అనేది ఎక్కువగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మళ్ళీ సేమ్ అండి, ఇందాక నేను చెప్పినట్టుగా కంటి మీద ప్రెషర్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. ఇలా మనం కాన్స్టెంట్గా పెట్టినప్పుడు నల్లగుడ్డు అనేది అంటే కార్నియా అనేది డీఫామ్ అయ్యి సెంట్రల్ పార్ట్ వీకెనింగ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఈ సెంట్రల్ పార్ట్ వీకెనింగ్ అయ్యి బల్జ్ అవ్వడం వల్ల దాన్ని కెరటోకోనస్ అని అంటాము. సో ఈ కెరటోకోనస్ వచ్చిన వాళ్ళలో అసలు సిమ్టమ్స్ ఏంటి, మనకు ఎలా తెలుస్తుంది వచ్చింది అని అంటే వెరీ ఎర్లీ స్టేజ్ అంటే ఫార్మ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏ సిమ్టమ్ కూడా మోస్ట్లీ ఉండదండి. ఉన్నా కూడా మీకు ఎలా ఉంటుంది అని అంటే లైట్ సెన్సిటివిటీ, లైట్ చూసినప్పుడు కొంచెము మసగ్గా అనిపించడము, లేదంటే ఇట్లా కళ్ళు మూసుకోవాలనిపించడము, నీళ్ళు కారడము, మైల్డ్ బ్లర్నెస్ ఉండడము, కొంచెం యాజ్ ద కెరటోకోనస్ స్టేజ్ ప్రోగ్రెసెస్ అదే నార్మల్ కొంచెం డీఫామ్ కాకుండా ఇంకా వీక్ అవుతున్న కొద్దీ మనకి ఈ సిమ్టమ్స్ అనేవి యాడ్ అవుతాయి. అవి ఏంటి అని అంటే ఇట్ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ బ్లరింగ్ ఆఫ్ విజన్, డిస్టార్టెడ్ ఇమేజెస్, ఒక కన్ను నుంచి మనకు డబుల్ కనిపించడం, డిప్లోపియా, అంతా మసగ్గా కనిపించడం, ఇంకా మొత్తం కెరటోకోనస్ అనేది సివియర్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ బ్లైండ్నెస్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ లాస్ట్ స్టేజెస్లో స్కారింగ్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ లైట్ లేదంటే అవుట్లైన్స్ ఆఫ్ ద పర్సన్ లాగా కనిపించడం అనేది ఉంటుంది. ఇవి సిమ్టమ్స్ అండి. సో అసలుకి ఇవి ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు మేము ఏం చేయాలి, ఎందుకు వస్తాయి అనేది నేను చెప్పాను. మోస్ట్లీ మనకి ఈ రబ్బింగ్ కాజెస్ వల్లే వస్తాయి. అదర్ రీజన్స్ ఆర్ అన్అవాయిడబుల్ రీజన్స్ ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్. సో వచ్చినప్పుడు ఏంటి, ఎలా ట్రీట్ చేస్తారు, మీకు ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నప్పుడు ఎర్లీ స్టేజెస్లో నేను చెప్పాను కదండి, సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా కనిపించదు. సో ప్రాబ్లం ఏంటి అని అంటే చాలామంది అవాయిడ్ చేసేస్తారు. ఏముందిలే కొంచెం నీళ్ళు కారుతున్నాయి పోతాయి, లేదంటే ఎండ పడినప్పుడు ఎలా అయినా కళ్ళు మూసుకుపోతాయి కదా అని ఒక ఫీలింగ్లో ఉన్నప్పుడు వచ్చి టెస్ట్ అనేది చేయించుకోము. అందుకని ఎర్లీ స్టేజెస్లో డిటెక్షన్ అనేది తక్కువగా ఉందండి. మనకు ఆ స్టేజెస్ పెరుగుతున్న కొద్దీ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే బ్లరింగ్ ఆఫ్ విజన్. నేను చెప్పినట్టుగా ఎర్లీ స్టేజెస్లో సిలిండ్రికల్ పవర్స్ పెట్టేసి మనము ఆ రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఆర్ ఆ బ్లర్డ్ విజన్ అనేది కరెక్ట్ చేయొచ్చు. సో ఈ విజన్ కరెక్షన్ వల్ల మనకి ఏంటి అని అంటే ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. మనము ఈ 6 months to 1 year ఫాలోఅప్లో పెట్టుకొని చూస్తూ ఉండాలండి. ఇంకా ప్రోగ్రెస్ అయింది, స్పెక్టికల్ కరెక్షన్ వల్ల కూడా విజన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అని అన్నప్పుడు C3R+ కాంటాక్ట్ లెన్స్ అనేది మనం నెక్స్ట్ ప్రిఫర్ చేసే ట్రీట్మెంట్ మోడాలిటీ. C3R అంటే ఏంటి, మనం జనరలీ కార్నియాని ఈ C3R ప్రొసీజర్ వల్ల కొలాజన్ బాండ్స్ అనేది టైట్ చేస్తామన్నమాట. సో ఈ ఉన్న డిజీజ్ ఏదైతే ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకునే మొడాలిటీ. నెక్స్ట్ కాంటాక్ట్ లెన్స్ ఏంటి అని అంటే అంత ఇర్రెగ్యులర్ షేప్ ఆఫ్ ద కార్నియాలో స్పెక్టికల్స్ పెట్టుకోవడం వల్ల మనకి షేప్ అనేది సెట్ అవ్వదు. అందుకని రిజిడ్ కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకోవడం వల్ల ఈ ఉన్న షేప్ని దాన్ని కొంచెం ఫ్లాట్ చేసేసి విజన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాం. ఇంకా ప్రోగ్రెస్ అయ్యింది, కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాక కూడా ఈ రిజిడ్ కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకున్నాక కూడా విజన్ అనేది ఇంప్రూవ్ అవ్వట్లేదు, బ్లర్డ్ ఇంకా ఉంటుంది, డిప్లోపియా ఇంకా ఉంటుంది అని అనుకున్నప్పుడు ద లాస్ట్ మోడాలిటీ ఈజ్ ట్రాన్స్ప్లాంటేషన్ అండి. సో ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడే మనకి ఈ రబ్బింగ్ అదంతా మనము అవాయిడ్ చేయగలిగితే ప్రోగ్రెషన్ అనేది చాలా రేర్. మీకు ఇనిషియలీ లైట్ సెన్సిటివిటీ, ఊరికే కళ్ళు రబ్ చేస్తున్నారు అని అంటే దాన్ని లైట్ తీసుకోకండి, అది నార్మల్ లాగా ఫీల్ అవ్వకూడదు.
ఇమీడియట్గా ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ రబ్ కాకుండా ఉండడానికి మీరు ఇవాల్యుయేట్ చేయించుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. మీకు అలర్జీ ఉందా, బ్లెఫరైటిస్ ఉందా, ఎంజీడీ ఉందా, ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి రబ్బింగ్ అనే అర్జ్ లేకుండా వాళ్ళు చేసేస్తారు. ఈ స్టేజ్లో మనము దాన్ని ఆపగలిగితే విజన్ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా అండ్ ఈ కెరటోకోనస్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా మనం చూడగలుగుతాం. ఈ కెరటోకోనస్ ఉంది అని మనం ఎట్లా అనేది ఇన్వెస్టిగేషన్ అంటే టోపోగ్రఫీ స్కాన్లో చూడాలండి. సో ఈ టోపోగ్రఫీ స్కాన్లో మనకి కార్నియల్ హెల్త్, షేప్ అన్నీ అర్థమవుతాయి కాబట్టి దట్ ఈస్ ద డయాగ్నోస్టిక్ మోడాలిటీ. సో మీకు ఏ సిమ్టమ్ ఉన్నా కూడా ప్లీజ్ లైట్ తీసుకోకండి, ఇమీడియట్గా వచ్చి చెక్ చేసుకోండి. ఆల్రెడీ మీకు కెరటోకోనస్ ఉంది అని ఎవరైనా చెప్పినట్టయితే మీకు సొల్యూషన్ కావాలి, ఇంకా విజన్ ఇష్యూస్ ఉన్నాయి అని అనుకుంటే ఒక్కసారి వచ్చి మమ్మల్ని సంప్రదించండి. మేము చూసి ఇష్యూ ఏంటి అని దాన్ని ఎర్లీ స్టేజ్లోనే మేము ప్రివెంట్ చేయగలిగితే చేస్తాము. మీరు ఆల్రెడీ లేట్ స్టేజ్లో ఉంటే బెస్ట్ మోడాలిటీ ఏది ఉందో మేము చేసి మీ ఐని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.